ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎంపవర్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ. ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ అడ్రస్ చేయాలి. ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి. ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను. పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇమాజిన్ దట్ వన్ పెన్షన్, అది కూడా నేను 4,000 ఇచ్చాను, 6,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను, వల్నరబిలిటీ బట్టి. 4,000 రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను. అదే సమయంలో 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను. అదే సమయంలో 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 ఇచ్చాను. 15,000 మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం 15,000 వస్తూ ఉంది, వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళనైతే ఇచ్చాం. దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రార్డినరీ. ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల ఇండియన్ వ్యవస్థ బాగుపడింది. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు. ఆధార్, ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది. దారిలో పోతా ఉంటే నేను సో అండ్ సో అంటే నువ్వు సో అండ్ సో అంటే చెప్పా వేలు ముద్రను తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చో అన్నీ కూడా వచ్చేస్తాయి. దట్ ఈజ్ ఇట్ హెస్ కమ్. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్కి వీళ్ళందరినీ కలిపాను. వీడిగా ఉన్నారు ఇంతవరకు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టినా, లేకపోతే పెన్షన్ ఇచ్చినా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్పిఐ అకౌంట్, నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా. మొన్న నేను 10% ఇళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు. కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి. ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం. నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ హౌస్ ఈస్ అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈజ్ మై గోల్.